ఇప్పుడు నేను ఇక్కడ వీడియో తీస్తున్నది రాత్రి, అంటే సోమవారం రోజు మార్నింగ్ తెల్లవారుజామున తేరు లాగుతారనగా ముందు రోజు రాత్రి, సండే రాత్రి ఇలా అంతా డెకరేషన్ చేసి పెట్టారు గుడిలో, అంటే గర్భగుడి ముందు ఇదంతా. ఇప్పుడు గర్భగుడి దగ్గరకు వచ్చేసాం మనము. అక్కడ హాయ్ చెప్తున్నది నా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు, అక్కడ మా అక్క కొడుకు, ఇక్కడ మెయిన్ పూజారి మా పెద్దనాన్న అనమాట, అంటే మా నాన్న వాళ్ళ పెద్దన్న. ఇది ఇక్కడ గుడి, గణపతి, సాయిబాబా, ఇక్కడ మెయిన్ విగ్రహము, ఊరేగింపు విగ్రహము. ఈ విగ్రహానికి కూడా డైలీ పూజలు చేస్తారు. మూల విరాట్ అంటే అమ్మవారు. ఇది రాయితో చెక్కబడింది, కానీ అంతా ఇప్పుడు తొడుపు వేశారు. ఇప్పుడేమో మనం చూస్తున్నది ఊరి పెద్దలందరూ కలిసి దేవుడికి సమర్పించాల్సిన దండలు, టెంకాయలు, వస్త్రాలు వగేరా అన్నీ ఊరేగింపుగా తీసుకొని గుడి దగ్గరికి వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రతిదీ దేవుడికి సమర్పించాల్సినవన్నీ ఇలా బ్యాండ్ మేళంతో ఊరేగింపులతో వస్తారు. ప్లస్ ఆయకట్లు కూడా ఉంటారు. ఆయకట్లు అని అంటే వాలంటీర్స్ అనమాట. వాలంటీర్స్ ఇలా స్టిక్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ మన ఊరి పెద్దలు అనమాట, రెడ్లు. వాళ్ళతో పాటు ఈ తిరునాళ్ళకి పిలిచిన గెస్ట్లు కూడా ఉంటారు ఇక్కడ. ఇంతకుముందు వీడియోలో మా తాత ఇక్కడ మొదటిగా పూజారితనం చేశారని చెప్పాను కదా. ఆయన పూజారితనమే కాదు, ఈ గుడి ప్రాముఖ్యత, ఈ గుడికి సంబంధించిన దేవుడి గురించి, ఎలా వచ్చారు, ఎలా ఇక్కడ కొల్పారు అనే దాని గురించి పుస్తకాలు కూడా రాశారండి. ఆ పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయి. గుడి ప్రాంగణంలోనే గ్రంథాలయం కూడా ఉంది. ఎప్పుడన్నా నేను మళ్ళీ వెళ్ళినప్పుడు మొత్తం అంతా వీడియో తీస్తాను. ఈ గుడిలో కేవలం గ్రంథాలయమే కాదు, గ్రంథాలయం అంటే లైబ్రరీ అన్నమాట. గ్రంథాలయం కేవలం గ్రంథాలయమే కాదు, పురాతనమైన పుట్ట, పాతకాలప్పుడు చింత చెట్లు, పైగా సత్రాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఫుల్ వీడియో తీస్తాను మళ్ళీ. ఇక్కడ గుళ్ళో భజన కూడా పెట్టారండి. అన్ని రకాల సేవలు, అమ్మవారికి ఏవైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్పటికప్పటికి రెడీ అయిపోయి వాళ్ళ స్టాండ్ తీసేసుకొని చేసేస్తున్నారు. ఇక్కడ బయటంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట, పూజారులం కాబట్టి అన్నీ మా అన్నలు, నాన్న, పెద్దనాన్న వాళ్ళు అందరూ వాళ్ళు చూసుకొని, అక్కడ వెనకలు ఉన్నది మా ఆయన, మా మరిది అంటే మా చెల్లెలు మొగుడు. వాళ్ళు కూడా మా ఆయన టెంకాయ కొడుతుండే, ఫన్నీగా ఉంటే తీస్తున్నాను ఇది వీడియో. తర్వాత ఇంకా తేరు రెడీ చేస్తున్నారు ఇక్కడ అంతా. ఇంకా పెద్దలు అన్నీ తీసుకొని గుడిలోకి వచ్చేసారు. గర్భగుడిలోకి అమ్మవారికి సమర్పించడం కోసమని వచ్చిన గెస్ట్లు కూడా లోపలికి వెళ్ళిపోయారు. లోపల వాళ్ళు తెచ్చిన వస్తువులను, అంటే దండలు, టెంకాయలు, పూలు, వస్త్రాలు అమ్మవారికి సమర్పించేసి హారతి తీసుకొని బయటకు వచ్చేసారు. తర్వాత అందరినీ గెస్ట్లుగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి వాళ్ళకు గౌరవప్రదంగా చేశారనమాట. ఇది అంటే సన్మానం లాంటిది, చిన్న సన్మానం లాంటిది అనమాట. అలా చిన్న ఒక కండువ భుజం మీద వేసి దండాలు వేసి నమస్కారం చేశారు. వచ్చిన గెస్ట్లకి ఇలా గౌరవప్రదంగా చేస్తారన్నమాట. తర్వాత రాత్రంతా మేలుకొని ఉండడం కోసమని ఇలా ఆర్కెస్ట్రా లాగా పెట్టి జానపద గీతాలు పాడుతూ ఎంటర్టైన్మెంట్ కోసమని జబర్దస్త్ టీం వాళ్ళని కొంతమందిని పిలిచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించారు. అందులో వినోదిని గెటప్లో వచ్చి
డ్యాన్స్ వేశారనమాట. చాలా బాగా చేశారండి. అస్సలు అంతా ఊరంతా ఇక్కడంతా అదిరిపోయిందనమాట వాళ్ళని చూసి. మీరే చూడండి. టీంతో పాటు రేలా రేలా పాటలు పాడిన కొంతమందిని కూడా పిలిచారు. వాళ్ళతో పాటు డాన్సర్స్ కూడా వచ్చారు. తర్వాత అప్పారావు అన్న వాళ్ళు కూడా, అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. టైం తెల్లవారుజామున 3 అయింది. ఇంకా అమ్మవారిని బయటికి తీసుకొని రావడం కోసం, గర్భగుడిలో నుంచి బయటికి తీసుకురావడం కోసం ఇలా పూజ చేస్తారండి. మెయిన్ గర్భగుడిని మూసేసి లోపల కాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మవారిని బయటికి తీసుకొస్తారనమాట. చూడండి. గర్భగుడిలో నుంచి బయటకు వచ్చాక ఇలా ఒక్కొక్కరుగా వచ్చి పద్యాలు చెప్తారు. ఇక్కడ ఊరేగింపు విగ్రహాన్ని పట్టుకునింది మా నాన్న అన్నమాట. పక్కన సపోర్ట్ కోసం 2 ఉన్నారు. హారతి పళ్ళెం పట్టుకునింది మా పెద్దనాన్న, మూడో పెద్దనాన్న అన్నమాట అతను. ఇలా అందరం మేము కలిసికట్టుగా ఏకరతువైన ఇలాగే చేస్తామండి. దసరా పండుగ, తిరునాళ్ళ, ఆరాధన అందరూ 5 మంది అన్నదమ్ములు కలుస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఊరి పెద్దలు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పద్యం చెప్పడానికి మొదలు పెట్టేశారన్నమాట. వీళ్ళు కూడా క్రతువు చేసే పెద్దలు అన్నమాట వీళ్ళంతా.
తమ్ముడు కూడా పద్యం చెప్పడానికి రెడీ అయ్యాడు. ఇంతకుముందు మా పెద్దనాన్న ప్రథమ పూజారి అని చెప్పాను కదా, ఆయన చెప్పేవాడు అనమాట. ఇప్పుడు ఆ లీడ్ అంతా మా తమ్ముడు తీసేసుకున్నాడు. ఆ పూర్ణ వైభవం వచ్చింది అనుకున్నాము ఇంకా మేము. ఇంకా పద్యాలన్నీ చెప్పిన తర్వాత అమ్మవారిని పల్లకిలో పెట్టాలని తీసుకొస్తున్నారు. అమ్మవారిని ఇలా పూలతో అలంకరించిన పల్లకిలో కూర్చోపెట్టుకొని తేరు దగ్గర వరకు తీసుకెళ్తారనమాట. ఈ అడుగడుగున టెంకాయలు కొట్టుకుంటూ హారతి ఇచ్చుకుంటూ అమ్మవారు తేరు పైన కూర్చుంటుందన్నమాట. ఇదంతా ఆచారం అన్నట్టు. అమ్మవారు గుడిలో నుంచి బయటకు వచ్చి ఇలా కాసేపు నిలబెట్టిస్తారనమాట. ఆ తర్వాత అమ్మవారు బయటికి వచ్చింది తర్వాత అమ్మవారు కాళ్ళు కడగడం కోసమని ఇలా లేడీస్ అందరూ బిందెలతోటి నీళ్లు తెచ్చి అమ్మవారి కాళ్ళ పైన పోసి నమస్కారం చేసుకుంటారు.